ప్రపంచంలో కొన్ని మెగా ప్రాజెక్ట్స్ నిర్మించడానికి కోట్లు ఖర్చయినా ఇవి ఎవరికీ ఉపయోగపడవు. ఇలాంటి కొన్ని ఫెయిల్డ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి లాస్ట్ వీడియోలో చూసాం. ఇక ఈ వీడియోలో అలాంటి మరికొన్ని ఫెయిల్డ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 2 ఫారెస్ట్ సిటీ మలేషియా. లాస్ట్ వీడియోలో మయన్మార్‌లోని గోస్ట్ సిటీ గురించి చూసాం. అలాంటిదే ఈ ఫారెస్ట్ సిటీ కూడా. ఈ సిటీ మలేషియా దేశంలో ఉంది. ఇది ఒక గ్రీన్ ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ సిటీ. ఈ సిటీని 4 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే సిటీ చుట్టూ ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ రకంగా ఈ సిటీని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ప్రాఫిట్స్ రావాలనుకునే ఇన్వెస్టర్స్‌కి ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిటీ సింగపూర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాదు సింగపూర్‌కి ఒక బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యి కూడా ఉంటుంది. సింగపూర్ ఒక డెవలపింగ్ ఎకానమీ. అలాగే సింగపూర్‌లో ప్రపంచంలో 2వ అతిపెద్ద పోర్ట్ ఉంది. సింగపూర్ అలాగే ఈ ఫారెస్ట్ సిటీకి మధ్య దూరం కేవలం 20 కిలోమీటర్లు. దీంతో సింగపూర్ పోర్ట్ నుండి ఈ సిటీలో బిజినెస్ చేయడానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ సిటీకి సెపరేట్ రూల్స్, కస్టమ్ ఫెసిలిటీ ఉంటుంది. దీనివల్ల రెసిడెంట్స్ ఫారెస్ట్ సిటీ నుండి సింగపూర్‌కి ఈజీగా వెళ్ళి రావచ్చు. అలాగే సింగపూర్ నుండి రెసిడెంట్స్ ఈజీగా రావచ్చు, వెళ్ళొచ్చు. ఇన్వెస్టర్స్‌కి, బిజినెస్ పీపుల్‌కి ఇది ఒక అద్భుతమైన సిటీ. ఈ సిటీ యొక్క డిజైన్ కూడా చాలా యూనిక్‌గా చేశారు. సిటీ యొక్క డిజైన్ గ్రీన్ ఇన్నోవేషన్స్‌ని ఎంకరేజ్ చేసే విధంగా చేశారు. ఈ సిటీలోని బిల్డింగ్ పైన గ్రీన్ రూఫ్ టాప్స్ ఉంటాయి. అలాగే వర్టికల్ గార్డెన్స్ ఉంటాయి. దీనివల్ల ఒక జంగిల్ ఎక్స్పీరియన్స్‌ని కూడా ఈ సిటీ ఇస్తుంది. అందుకే ఈ సిటీకి ఫారెస్ట్ సిటీ అని పేరు పెట్టారు. ఈ ఫారెస్ట్ సిటీలో రోడ్స్ కూడా లేయర్స్‌గా ఉంటాయి. ఇంత పక్కా ప్లానింగ్‌తో ఈ సిటీని డిజైన్ చేశారు. ఏ రకంగా చూసుకున్నా ఇది ఒక ఫ్యూచర్ సిటీ. అంతేకాదు ఈ సిటీ మొత్తానికి ఎలక్ట్రిసిటీ రెన్యూవబుల్ ఎనర్జీ నుండే వస్తుంది. 2035 కల్లా ఈ సిటీ కంప్లీట్ అయిపోతుంది. ఈ సిటీని నిర్మించడానికి అయ్యే ఖర్చు $10 బిలియన్, అంటే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు. ఈ 4 ఐలాండ్స్‌లో ఒక ఐలాండ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ ఐలాండ్‌లో 50 అపార్ట్మెంట్లు, గోల్ఫ్ కోర్సులు, బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ పూర్తి దశకు చేరుకున్నాయి. బట్ అంతా అనుకున్నట్లే జరగలేదు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి ఎకనామికల్‌గా, జియోలాజికల్‌గా అలాగే పొలిటికల్‌గా అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఈ అడ్డంకుల వల్ల ఈ ప్రాజెక్టు వేగానికి బ్రేకులు పడ్డాయి. ఈ ప్రాజెక్టు వెనుక కర్త, కర్మ, క్రియ చైనా. ఈ ప్రాజెక్టులో మెయిన్ ఫండింగ్ చేసేది చైనానే. దీంతో కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ ఇయర్స్‌లో ఈ సిటీలోకి రావడానికి చైనీస్‌కి ఫ్రీ పాస్ ఉండేది. దీని కారణంగా చైనాలో ఉన్న హై ప్రైజెస్ వల్ల హౌసెస్ కొనుక్కోలేని చైనా సిటిజన్స్ అందరూ ఈ సిటీకి భారీ సంఖ్యలో వచ్చి హౌసెస్ కొనుక్కున్నారు. దీంతో 2019 కల్లా ఈ సిటీలో 80% ప్రాపర్టీ ఓనర్స్ అందరూ చైనీసే. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆఖరికి ఈ సిటీలో స్ట్రీట్స్ నేమ్స్ కూడా చైనా లాంగ్వేజ్ మ్యాండరిన్‌లోనే ఉండేవి. అలాగే ఈ ఏరియాలో ఓపెన్ చేసిన కొన్ని స్కూల్స్‌లో మ్యాండరిన్ కూడా యాడ్ చేశారు. మలేషియాలోని నేటివ్ పీపుల్ ఈ సిటీలోని హై ప్రైజెస్‌కి ప్రాపర్టీ కొనలేకపోయారు. బట్ చైనాలో ప్రాపర్టీ రేట్స్‌తో పోలిస్తే ఇది తక్కువే. దీంతో ఈ సిటీ మొత్తాన్ని చైనీస్ బిజినెస్ పీపుల్ నింపేశారు. ఇక్కడ ప్రాపర్టీ ప్రైసెస్‌ని కూడా చైనీస్‌ని దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ చేశారు. ఇలా సిటీ మొత్తం చైనీస్ చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల మలేషియా పబ్లిక్‌కి ఇది అస్సలు నచ్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అపోజిషన్ పార్టీస్ దీన్ని కొత్త రకమైన కాలనైజేషన్ అని వర్ణించారు. దీంతో ఈ తీవ్ర వ్యతిరేకతల మధ్య మలేషియాలో లీడర్‌షిప్ కూడా చేంజ్ అయింది. కొత్తగా వచ్చిన రూలర్స్ చైనా పెత్తనాన్ని తగ్గించడానికి బయట వారు ఫారెస్ట్ సిటీలో ప్రాపర్టీ కొనడాన్ని బ్యాన్ చేశారు. దీంతో చాలామంది ఫారినర్స్ సిటీ వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే చాలామంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫారెస్ట్ సిటీపై ఆసక్తి కోల్పోయారు. ఇలా ఉన్న పరిస్థితిని మరింత దారుణం చేసింది కోవిడ్-19 పాండమిక్. 2020లో కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఆగిపోయింది, ట్రావెల్ ఆగిపోయింది. మలేషియా గవర్నమెంట్ కోవిడ్ కంట్రోల్ చేయడానికి మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్ని తీసుకువచ్చింది. దీనివల్ల ఇంకెవరూ దేశంలోకి రావడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో అని చాలామంది ఇన్వెస్టర్స్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశారు. దీంతో 2020 చివరికల్లా ఈ ఫారెస్ట్ సిటీలో కట్టిన బిల్డింగ్స్లో నివసిస్తున్న ప్రజల సంఖ్య సుమారు 5,000 మంది మాత్రమే. ఈ ఫారెస్ట్ సిటీని డిజైన్ చేసింది 7 లక్షల మంది పాపులేషన్ కోసం. పాండమిక్ అయిపోయేటప్పటికల్లా ఈ ఫారెస్ట్ సిటీలో సేల్ అయిన హౌసెస్ జస్ట్ 10 మాత్రమే. పాండమిక్ కారణంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్న చైనీస్ కంపెనీ అయిన కంట్రీ గార్డెన్ కంపెనీ హౌస్ సేల్స్ జరగకపోవడంతో 1000 మంది మలేషియన్ ఎంప్లాయీస్ని జాబ్ నుండి తీసేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ యొక్క పతనం ప్రపంచానికి కూడా తెలిసింది. దానికి తోడు 2021లో చైనాలో ప్రాపర్టీ సెక్టార్ క్రైసిస్ ఏర్పడింది, అంటే రియల్ ఎస్టేట్ క్రైసిస్. ఈ రియల్ ఎస్టేట్ క్రైసిస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైనా ఎకానమీలో కీలక పాత్ర పోషించేది రియల్ ఎస్టేట్ కంపెనీస్. చైనాలో పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చైనా ఎకనామిక్ స్టెబిలిటీకి అలాగే ఎకనామిక్ గ్రోత్కి ఈ సెక్టార్ పిల్లర్ లాంటిది. ఈ సెక్టార్ చైనా జీడిపిలో 1/3 కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ 2022 నుండి ఇది మారింది. పెరుగుతున్న పాపులేషన్ వలన, జాబ్ సెక్యూరిటీ
సెక్యూరిటీ లేకపోవడం వల్ల చైనా ప్రజలు ప్రాపర్టీస్ కొనడానికి ఇష్టపడలేదు. 2020లో చైనా గవర్నమెంట్ కంపెనీస్ యొక్క డెట్ రెగ్యులేషన్స్లో కీలక చేంజెస్ తీసుకువచ్చింది. దీనివల్ల కంపెనీస్కి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ఈ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రంగం మొత్తం కొలాప్స్ అయింది. ఇది ఈ కంట్రీ గార్డెన్ కంపెనీని కూడా ఎఫెక్ట్ చేసింది. దీంతో ఈ క్రైసిస్ వల్ల ఈ ప్రాజెక్టు పరిస్థితి మరింత దారుణమైంది. ఇక ఇప్పుడిప్పుడే ఈ ఫారెస్ట్ సిటీ పరిస్థితి కొద్దిగా మారుతుంది. 2023 వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ ప్రకారం ఈ ఫారెస్ట్ సిటీలో 9,000 మంది నివసిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇది బెటరే, కానీ ఈ సిటీ ప్లాన్తో పోలిస్తే చాలా దారుణం. ఈ ప్రాజెక్టులో గవర్నమెంట్ చేసిన తప్పులు కేవలం చైనీస్కే సిటీని కట్టబెట్టడం. చైనీస్ ప్రజలను బట్టే ఈ సిటీలో రేట్స్ ఫిక్స్ చేశారు. అంతగా దీని మీద చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికి బదులుగా దీన్ని ఒక గ్లోబల్ సిటీ అయ్యేలాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా రెగ్యులేషన్స్ చేస్తుంటే బాగుండేది. ఇక రెండవదిగా నేటివ్ మలేషియన్స్ని ఆధారం చేసుకొని కూడా హౌసెస్ ప్రాపర్టీస్ యొక్క ప్రైసెస్ని ఫిక్స్ చేస్తుంటే బాగుండేది. ఇప్పటికీ ఈ సిటీలో చాలా ఇల్లు ఖాళీగానే ఉన్నాయి. అందుకే దీన్ని మలేషియన్ గోస్ట్ సిటీ అని కూడా అంటారు. ఏదేమైనా ఫ్యూచర్లో ఈ సిటీ సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. బట్ ప్రస్తుతానికి మాత్రం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఇది మాత్రం ఒక యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్. నెంబర్ 2 యూకా మౌంటైన్ న్యూక్లియర్ వేస్ట్ రెపాజిటరీ. ఇప్పుడు చెప్పబోయే మెగా ప్రాజెక్ట్ ఒక సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించినది. న్యూక్లియర్ వేస్ట్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు. మిగతా ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినంత సీరియస్గా దీని గురించి మాట్లాడరు. బట్ ఇది సరిగ్గా స్టోర్ చేయకపోతే మాత్రం చాలా చాలా ప్రమాదకరం. ఒకవేళ అదే జరిగితే మానవ చరిత్రలోనే చూడనటువంటి దారుణాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ న్యూక్లియర్ వేస్ట్ని గ్రౌండ్ లెవెల్ కంటే ఎత్తులోనే పవర్ ప్లాంట్స్లోనే స్టోర్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రముఖ సైంటిస్ట్ ప్రకారం ఈ న్యూక్లియర్ వేస్ట్ని అండర్ గ్రౌండ్లో స్టోర్ చేయడమే మంచి ఆలోచన. 1980లో యుఎస్ అథారిటీస్ ఈ పెరుగుతున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టడం కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి నెవాడా స్టేట్లో ఉన్న యూకా మౌంటైన్ని ఈ ప్రాబ్లంకి సరైన పరిష్కారంగా భావించారు. ఇది అమెరికా యొక్క మోస్ట్ యూజ్డ్ న్యూక్లియర్ సైట్కి దగ్గరలో ఉంటుంది. అలాగే పాపులేషన్కి చాలా దూరంగా ఉంటుంది. దీంతో ఒక కొత్త ప్రాజెక్ట్కి ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ఏంటంటే న్యూక్లియర్ వేస్ట్ అంతటిని యూకా మౌంటైన్కి 300 మీటర్ల కింద ఉన్న అండర్ గ్రౌండ్ టనెల్లో డిపాజిట్ చేయడమే. ఈ యూకా మౌంటైన్ కొన్ని లక్షల సంవత్సరాల కిందట వాల్కానిక్ యాష్ వల్ల ఏర్పడిన మౌంటైన్. దీనివల్ల ఈ యూకా మౌంటైన్ ఎలాంటి రేడియో యాక్టివ్ వేస్ట్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఐడియా అంతా బాగానే ఉంది, కానీ నెవాడా ప్రజలకు ఇది నచ్చలేదు. ఎందుకంటే అమెరికాలోని 34 రాష్ట్రాలలో 130 న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి, కానీ నెవాడా స్టేట్లో ఒక్కటి కూడా లేదు. దీంతో నెవాడా ప్రజలు ఈ ఐడియాని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవే కాకుండా జియోలాజికల్ సర్వేస్ కూడా ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకంగా చెప్పాయి. ఈ న్యూక్లియర్ డిపాజిట్ వల్ల దగ్గరలో ఉన్న వాటర్ రిసోర్స్ కంటామినేట్ అయిపోతుందని సర్వే రిపోర్ట్స్ తెలిపాయి. ఇంత వ్యతిరేకత ఉన్నా కానీ 2002లో ప్రాజెక్ట్కి యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చింది. దీంతో 2002లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుపెట్టింది. బట్ నెవాడా నుండి వ్యతిరేకత కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుందని, అందువల్ల నేటివ్ పీపుల్కి అలాగే టూరిజంకి సీరియస్ ఎఫెక్ట్ ఉంటుందని తీవ్రంగా వ్యతిరేకించారు. నెవాడాలో తక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి, అలాగే కాంగ్రెస్లో నెవాడాని రిప్రజెంట్ చేసేవారు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ పెడుతున్నారని అక్కడ ప్రజలు భావించారు. దీంతో సిచ్యువేషన్ మరింత హీట్ ఎక్కింది. 2010లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అవ్వగానే ఇష్యూ పొలిటికల్ టాపిక్గా కూడా అయింది. దీంతో బరాక్ ఒబామా ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఆపేశారు. 3 ఏళ్ల తర్వాత ఒక ఫెడరల్ కోర్టు ఫండింగ్ని కంటిన్యూ చేయాలని ఆదేశించిన కొంతమేర పనులు మాత్రమే కదిలాయి. బట్ అది కూడా ఎంతో కాలం కాదు. చివరికి జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక కంప్లీట్ ఫండింగ్ ఆపేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ఇక ఏమాత్రం అమెరికా చేయదు అని ప్రకటించారు. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత నెవాడా ప్రజలే ఈ పోరాటంలో గెలిచారు. 40 ఏళ్ల ఇబ్బందులు, ప్లానింగ్, న్యాయ సవాళ్ళు, అలాగే సుమారు $17 బిలియన్ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 150,000 కోట్ల రూపాయలు. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం ఉపయోగంలో లేదు. దీంతో ఇది కూడా ఒక యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్. ఈ యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.